అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. సింగపూర్ కన్సార్టియంతో సిఆర్డీఏ ఒప్పందం కుదుర్చుకుంది. 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధి దిశగా శంకుస్థాపన జరిగింది. ఏపీ రాజధాని నిర్మాణంలో సింగపూర్ కంపెనీల పనులు మొదలయ్యాయి. ప్రధాన డెవలపర్ అంశంపై 2 ఏళ్లుగా చేస్తున్న కసరత్తుకు ముగింపు పలికింది ఏపీ ప్రభుత్వం. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో సింగపూర్ కంపెనీలు అసెండర్స్, సింగ్ బ్రిడ్జ్, సెమ్ కార్ప్లతో ఏర్పాటైన కన్సార్టియంతో ఒప్పందం కుదుర్చుకుంది. 42% ఏపీ, 58% సింగపూర్ కన్సార్టియం వాటాగా ఉంటుంది. సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో 2 ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 5 కోట్ల ప్రజల స్వార్థం కోసం, 5 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం నువ్వెక్కడి నుంచి వచ్చావంటే, అమరావతి నుంచి వచ్చావంటే శభాష్ అనే విధంగా, మెచ్చుకునే విధంగా ఈ మహానగరాన్ని నిర్మాణం చేసుకోవాలి. 1691 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా అభివృద్ధిని కూడా మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. 3 దశల్లో జరిగే అభివృద్ధి కోసం శంకుస్థాపన చేశారు. వచ్చే ఎన్నికల నాటికి స్టార్టప్ ఏరియా అభివృద్ధిని చేసి చూపించాలని కోరారు చంద్రబాబు. ప్రపంచంలోని 5 ప్రధాన నగరాల్లో అమరావతిని నిలుపుతామన్నారు. దేవుడే తనను రాజధాని కట్టమని ఆదేశించారని చెప్పారు బాబు. భగవంతుడు కొన్ని అవకాశాలు ఇస్తా ఉంటాడు. హైదరాబాద్ లో బ్రౌన్ నగరాన్ని, బ్రౌన్ ఫీల్డ్ సిటీ అంటే హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే సైబరాబాద్ సిటీ నిర్మాణం చేశాను. ఆ పేరు కూడా నేనే పెట్టాను. ఈరోజు మళ్ళీ భగవంతుడు నన్ను నిర్దేశించాడు, నా మీద ఆ బాధ్యత పెట్టాడు. అమరావతి నగరం ప్రపంచంలోనే బ్రహ్మాండమైన నగరంగా నిర్మాణం చేయమని భగవంతుడు నన్ను ఆదేశించాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కోర్టు కేసుల ద్వారా కొందరు అడ్డుపడకపోయి ఉంటే మరో ఏడాది ముందుగానే రాజధాని నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టేవాళ్లమన్నారు సీఎం.